హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను మునగాకు పెసరపప్పు కాంబినేషన్లో చేయబోతున్నాను. మునగాకు పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు వేటితోనైనా కలిపి చేసుకోవచ్చు. ఇంకా మునగాకులోనే ఏంటంటే పాలల్లో కన్నా ఎక్కువ కాల్షియం ఈ మునగాకులో ఉంటుంది. ఇంకా మనకి శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ని 50% వరకు పెంచుతుందన్నమాట. ఒక 100 గ్రామ్స్ మునగాకు తీసుకుంటే ఇంకా ఇందులోని విటమిన్ సి, పొటాషియము, మెగ్నీషియము ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మన బాడీకి అందుతాయి. వీటిని మనం కనీసం వారానికి ఒక 2-3 సార్లైనా సరే తీసుకోవాలి. ఇంకా దీన్ని పొడిగా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మునగాకుని తీసుకొచ్చి కొంచెం కడిగేసి పోపులో వేసాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి పోపు పెట్టాను అనమాట. ఇది ఎక్కువగా వేయించకూడదు. ఎక్కువగా వేయిస్తే వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.